अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। रियासती टास्क इन्फोर्समेंट अफसरान ने पिस्ता हाउस के पास 25 लाख रुपए की मालियत का गांजे का हशीश ऑयल जब्त किया। बैन रियासती मुलजिम नाजिकांतम रॉय और धर्मेंद्र रॉय, जो उड़ीसा के साकिन हैं, ज़िले से बाइक पर रायचूर जा रहे थे। मुश्तबा हालत में नज़र आने पर उन्हें गिरफ्तार कर लिया गया और पूछताछ करने पर उन्होंने बताया कि वो उड़ीसा से रायचूर कर्नाटक में 25 लाख रुपए मालियत का 5 किलोग्राम हशीश ऑयल ले जा रहे थे। STFC टीम के DSP श्रीनिवास राव ने बताया कि मुलजिमान को गिरफ्तार करके रिमांड पर ले जाया गया है। తెలంగాణ స్టేట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ గారికి ఒడిశా రాష్ట్రం నుంచి హ్యాష్ ఆయిల్ తీసుకొని మన దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు. దాన్ని చుట్టుపక్కల ప్రాంతాలలో, తర్వాత హైదరాబాద్, రాయచూర్ ప్రాంతాలలో అమ్మడానికి తీసుకొస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే, ఆ ఇన్ఫర్మేషన్ మీద స్టేట్ టాస్క్ ఫోర్స్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగానికి ఆదేశాలు ఇచ్చి, ఎవరైతే వ్యక్తులు తీసుకొని వస్తున్నారో వాళ్ళను పట్టుకొని తర్వాత ఆ హ్యాష్ ఆయిల్ని స్వాధీనం చేసుకోమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ మహబూబ్నగర్కు మా టీం తోటి వచ్చి, స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం తోటి వచ్చి ఇక్కడ తనిఖీలు చేస్తుంటే భూత్పూర్ రోడ్డులో ఒక ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద నుంచి వస్తూ కనిపించిండ్రు. అది మోటార్ సైకిల్ ఒడిశా రిజిస్ట్రేషన్ తోటి ఉన్నది. తర్వాత వాళ్ళు కూడా అనుమానాస్పదంగా ఉండడం వల్ల వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తే, దాంట్లో ఇద్దరు వ్యక్తులు కూడా ఒరిస్సా మల్కాన్గిరి స్టేట్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు. అక్కడ నుంచి హ్యాష్ ఆయిల్ సుమారు 5 కిలోలు హ్యాష్ ఆయిల్ని వాళ్ళు ప్యాకెట్లలో కట్టుకొని ఒక బ్యాగ్లో వేసుకొని తీసుకొని రావడం జరుగుతున్నది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చుట్టుపక్కల యువతకు కావచ్చు, తర్వాత ప్రొఫెషనల్స్ కావచ్చు, వాళ్ళకు అమ్మి సొమ్ము చేసుకుందామని చెప్పే ఉద్దేశంతో తీసుకొని వస్తున్నారు. వీళ్ళిద్దరికి కూడా దీనిలో ఒక అతను నరట్టం రాయ్ అని చెప్పేసి 23 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ నరట్టం రాయ్ గతంలో కూడా భద్రాచలంలో గత సంవత్సరము గంజాయి తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి అక్కడ కేసు నమోదు చేస్తే అప్పుడు కొంతకాలం జైల్లో ఉన్నాడు. 8 నెలల కిందట జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా మళ్ళీ అదే వృత్తిని కొనసాగిస్తూ గంజాయి అక్రమ రవాణా, తర్వాత హ్యాష్ ఆయిల్ అక్రమ రవాణా చేస్తున్నాడు. తర్వాత ఇంకొక అతను ధర్మేంద్ర రాయ్ అని చెప్పి అతని చిన్నాన్న కొడుకు అవుతాడు. అతను కూడా ఇతనికి సహకరిస్తూ ఇద్దరు కూడా పట్టుబడడం జరిగింది. కాబట్టి వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని ఇక్కడ కేసు నమోదు చేసి పరిశీలన చేస్తున్నారు. ఈ హ్యాష్ ఆయిల్ పట్టుకున్న హ్యాష్ ఆయిల్ విలువ దాదాపు 25 లక్షలు ఉంటుంది. ఒక హ్యాష్ ఆయిల్ కిలోకు 5 లక్షల రూపాయలు ఉంటుంది. 25 లక్షల రూపాయల విలువ గంజాయితో తయారు చేస్తారు. గంజాయిని చాలా ప్రాసెస్ చేస్తే హ్యాష్ ఆయిల్ వస్తుంది. అది దానికంటే ఎక్కువ ఖరీదైంది. అంటే చుట్టుపక్కల ఇక్కడ అమ్మలేదు, బయట వేరే దగ్గర అమ్మారు. హైదరాబాద్, తర్వాత ఇక్కడ రాయచూరు, అక్కడిక్కడ అమ్మారు. హ్యాష్ ఆయిల్ని సిగరెట్తో చేసి దానిలో సిగరెట్లో డ్రాప్స్ వేసుకుంటారు. డ్రాప్స్ వేసి తీసుకొని చేస్తే అది మామూలుగా వీళ్ళకు అది నార్కోటిక్ ఇదిగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ. आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।